ఓకే స్లోగన్ ఏమన్నా ఇవ్వండి స్లోగన్ జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై అమరావతి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి మన రాష్ట్రం మన రాష్ట్రం కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ మోదీ గారి నాయకత్వం జై అమరావతి జై అమరావతి జై అమరావతి ఒక స్లోగన్స్ ఇస్తాంటారు మీరు పాల్గొస్తానన్న స్లోగన్స్ ఇస్తామన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మన అమరావతి మన రాజధాని మన అమరావతి మన రాజధాని నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి మన అమరావతి మన అమరావతి మన రాజధాని మన అమరావతి మన రాజధాని మన రాజధాని మన రాజధాని మన రాజధాని ఆంధ్ర రాజధాని అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి జై చంద్రబాబు జై అమరావతి 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 నాయకత్వం ఆంధ్ర రాజధాని అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జోహార్ టీడీపీ కూటమి ఐక్యత వర్ధిల్లాలి టీడీపీ కూటమి ఐక్యత వర్ధిల్లాలి మన రాజధాని అమరావతి మన రాజధాని అమరావతి జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు థాంక్యూ సీఎం సార్ థాంక్యూ జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి రెడీ వెంకీ మామ ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం జై అమరావతి జై అమరావతి రెండు మాటలు మాట్లాడతాం అమరావతి జై అమరావతి జై అమరావతి అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయం వద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం ఎందుకు చేయడం జరిగిందంటే ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అని రాష్ట్రం విడిపోయి 2014 తర్వాత ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానించి అక్కడి నుంచి పరిపాలన సాగించడం జరిగింది. కానీ 2019లో తుగ్లక్ పాలన ఒక తుగ్లక్ అనే అతను గెలిచి 2019 నుంచి ఎన్నో అష్టకష్టాలు పెడుతూ కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులను మహిళలను కూడా చూడకుండా వాళ్ళ అష్టకష్టాలు పెడుతూ 2019 తర్వాత ఆ రాజధానిపై జరిగిన అరాచకాలు అన్యాయాలు చూసిన నారా చంద్రబాబు నాయుడు గారు చలించిపోయి ఆంధ్ర రాష్ట్రానికి 2019 తర్వాత విద్యార్థులు వెబ్సైట్లలో దాన్ని కొడితే
రాజధాని ఏదైనా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాకూడదు. ఈ తుబ్లక్లు సైకోలు ఎంతమంది వచ్చినా కూడా ఆంధ్ర రాజధానిని టచ్ చేయకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాన్ని పార్లమెంటుకు పంపించి పార్లమెంట్లో తీర్మానం చేసి ఆ తర్వాత రాజ్యసభలో తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది తుబ్లక్లు ఈ సైకోలు వచ్చి ఎవరు వచ్చినా కూడా ఆ ఆంధ్రుల రాజధానిని టచ్ చేయకూడదనే ఒక మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయడం జరిగింది. ఈరోజు మేము ఆంధ్రులుగా గర్విస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పనిచేసినందుకు కాళ్ళెత్తేసి మేము గర్విస్తున్నాము. ఎన్ఆర్ఐలుగా నాడు ఆ 2019 తర్వాత ఎవరైతే రాజధాని రైతులు ఆయా ఉద్యమాల్లో పాల్గొన్నారో దాంట్లో ఎన్ఆర్ఐల భాగం ఒక ఆర్థికంగా కానివ్వండి ఒక ఇదిగా కానివ్వండి మేము చాలామంది పాల్గొనడం జరిగింది. చాలా డిబేట్లలో టీవీ డిబేట్లలో పాల్గొని వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అక్కడ ఎక్కడో దేశం కానీ దేశంలో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాజధానికి కూడా అప్పుడులో కష్టాల్లో ఉన్నప్పుడే మద్దతు ప్రకటించినారు. ఈ పొద్దు ఎంతోమంది దేశ విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు అమరావతిని ఆంధ్ర రాజధానిగా ఎవరు టచ్ చేయకుండా ఈ విధంగా తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపించడం. ఈ పొద్దు కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు సైకోలు ఈ తుబ్లక్ పాలన అందించిన వాళ్ళు మళ్ళీ మేము వస్తాం మళ్ళీ టచ్ చేస్తాం ఇదేమవుతుంది. నీలాంటి వాళ్ళను చాలామంది చూశారు భారతీయులు. నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు. నువ్వు ఎటువంటి వానివంటే ఒక మైనార్టీ వ్యక్తి మన చట్టసభల్లో చైర్మన్గా ఉంటే నాడు బిల్లు తీసుకొచ్చే అహ్మద్ షరీఫ్ గారు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అహ్మద్ షరీఫ్ గారి గురించి చెప్పుకోవాలా. ఎందుకంటే నాడు బిల్లు తీసుకొచ్చి ఆయన అనరాని మాటలంటే మహానుభావుడు బయటకు వచ్చి ఒక్క మాట చెప్పలేదు, నన్ను ఈ విధంగా అన్నారు ఈ విధంగా అన్నారని చెప్పి. ఎందుకంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆ రోజు ఆయన నిలబడడం జరిగింది. ఆ రాజధాని రైతుల పక్షాన్ని నిలబడి న్యాయం చేసినాడు. దాని ద్వారానే ఈరోజు చట్టబద్ధత వచ్చింది. మీరు మాట్లాడతాం ఈరోజు మేము వస్తాం అసెంబ్లీలో తీర్మానం పెడతామని జగన్ అని మావి గన్ అని ఈ గన్ అని ఆ గన్ అని నీకు ఏ గన్ను లేవు. నువ్వు ఆగనే ఇంకా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు అనుకుంటాడావు నా పిచ్చి తుబ్లక్ పాలన మళ్ళీ వస్తుంది, నేను తుబ్లక్ పాలన చేస్తాను, నీ పాలన రాదు, నువ్వు రావు, ఇటువంటి మాటలు చెప్పుకొని కాలం గడుపుకొని నువ్వు ఈ మాటలు కూడా ఎందుకంటావు అంటే నన్ను జనాలు మర్చిపోతారేమో. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే నన్ను ట్రోల్ చేస్తారు, జనాల్లో నేను నానుతాను అని చెప్పి ఏందేందో ఏమన్నా మాటలు మావిగన్నా ఇది ఎక్కడన్నా ఉందా? ఇటువంటి మాటలు ఎవరన్నా వింటారా? కాబట్టి నీకు లండన్ మాత్రలు అయిపోయినట్టుండే. నువ్వు ఆ మాత్రలు తెప్పించుకొని వెంటనే వేసుకొని మీడియా మీదకి రావాల్సిందిగా కోరుతున్నా.